అండ్ ఈరోజు మనం అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో గోబీ 65ని ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం క్యాలీఫ్లవర్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మరుగుతున్న నీళ్ళల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు వేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లోకి కార్న్ ఫ్లోరు, మైదా పిండి, కారం, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, ఫుడ్ కలర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా నీళ్ళని పోసుకొని థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని దూరం దూరంగా వేసుకొని పైన క్రిస్పీ కోడ్ వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక, ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్‌ని యేసుకొని హై ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ.